కార్తీక మాసం స్పెషల్ మినీ వ్లాగ్. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నేను మా ఆయన కిటికీ పక్కన కూర్చుని వేడిగా అన్నం తింటూ వర్షాన్ని చూసుకుంటూ కూర్చున్నాం. వర్షం తగ్గగానే ఇంకా కార్తీక పౌర్ణమి ఉంది కదా, పూజ కోసం పూలు, పూజకు సంబంధించిన సామాన్లు తీసుకుందామని మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఈడైతే అన్ని ఒక్క దగ్గర దొరికినాయి. అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా నైట్ డిన్నర్ కోసం ఇంకా బీనీస్ కర్రీ ఇంకా చపాతీలు చేద్దామని పిండి అయితే పిసికి పెట్టేసినాను. మాకు ఈవినింగ్ టైంలో వాటర్ అయితే వస్తాయి అనమాట. మా ఆయన పట్టేలోపు నేను వంట కంప్లీట్ చేసుకొని పిల్లలకు తినిపించి నేను తిని పడుకునేసరికి ఒక్కటి అయింది. ఇంకా నైట్ పడుకునే మీద నేను అలారం పెట్టుకున్నాను, పొద్దున్నే లేద్దామని 2:30 కానీ పెట్టుకున్నాను. కానీ నాకు అలారం సౌండ్ వినిపించలేదు. నేను లేచి చూసేసరికి 4 అయింది. నేనైతే షాక్ అయిపోయినా, ఏంది దేవుడు ఎట్లా చేసినావు అని నా మీద నాకే కోపం వచ్చింది. కొంచెం తొందరగా లేచేది ఉండే అనిపించింది. ఇంకా అప్పటికి నైట్ చిన్న పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇంకా లేట్ అయినా సరే దబదబ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేయడానికి నాకు వీలైంది. లేదంటే ఎక్కడ పనులు అక్కడ పెట్టుకుంటే ఇంకా అంతే సంగతి, ఇంకా లేట్ అయిపోయేది. ఇంకా లేవగానే బయట ఆకలి ఉడిచి కడిగేసి కడప కుదించేసి ఇంకా స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చేసి మంచి పీస్ఫుల్గా పూజ చేయాలనుకున్నా. కాకపోతే కొంచెం లేట్ లేవడం వల్ల తొందరగా చేయాల్సి వచ్చింది. ఇంకా దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను బియ్యం పిండితో దీపాలు చేసిన, మంచిగా వచ్చినాయి. పూలకుండి ఎక్కడ తీసుకున్నానంటే లాంగ్ వీడియోలో పోజ్ చేసినాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను మా ఆయన కలిసి మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. కాకపోతే ఇక్కడ స్పేస్ లేదు, నించొని చేసుకోవాల్సి వచ్చింది. మంచిగా బాల్కనీలో స్పేస్ ఉంటే కూర్చొని చేసుకునే వాళ్ళం. ఇంకా మా పిల్లలు మా అత్తమ్మ లేవలేరు, వాళ్ళు ఎప్పుడు లేచే టైంకి లేచినారు. మేమిద్దరమే పూజ అయితే ఇట్లా చేసుకున్నాం. మీరు ఎట్లా కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.